ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటికే కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర దేవాలయంలో ప్రస్తుతం ఉన్నాం. ఈరోజు భక్తులందరూ కూడా కంపల్సరీ ఒక మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలి, ఆ శివయ్యను దర్శించుకోవాలి, ఆ బోలాశంకర్ని దర్శించుకోవాలని చెప్పి ప్రధానంగా భక్తులు నమ్ముకుంటారు. భక్తులకు సంబంధించి చూసుకున్నట్టయితే వారి యొక్క ఉపవాసం ఉంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ప్రధానంగా విశ్వాసంగా హిందువులందరూ కూడా నమ్ముతుంటారు. దీనికి సంబంధించి భక్తులు కూడా తండోపతండాలుగా ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర దేవాలయం ఎంతో పవిత్రతకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు తండోపతండాలుగా భక్తులు కూడా దర్శనాన్ని చేసుకుంటున్నారు. తన కుటుంబ సభ్యులతో ఈ యొక్క శివయ్యని దర్శించుకుంటే వారికి ఉన్నటువంటి పాపాలన్నీ తొలగి ఒక సంతోషాలతో ఉండడానికి విరాజిల్లుతారని చెప్పి ప్రధానంగా భక్తులు ఇష్టంగా నమ్ముతారు. దీనికి సంబంధించి ఈరోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం రోజు నాడు వారు కోరిన కోరికలు తీర్చేందుకు ఉపవాసాలు తీసుకుంటారు. ఉపవాసం రోజు నాడు శివయ్య నామాన్ని స్మరించుకుంటూ ముందుకెళ్తుంటారు. వీరికి సంబంధించి ఇప్పటికే భక్తులు ఎంతోమంది ఒక అన్ని శైవక్షేత్రాలు కూడా ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో భక్తులు ఈ యొక్క తమ విశ్వాసంతో ఒక శివయ్యను కొలుచుకుంటూ ఉంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఏం చెప్తారు పంతులు? శివుడు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సమతుల్యం చేసేటువంటి దేవుడిగా చెప్పబడతాడు. నేడు శివరాత్రి సందర్భంగా అసలు శివరాత్రి పురాణం తీసుకున్నట్లయితే ఆ పాలసముద్రాన్ని మదించినప్పుడు వచ్చినటువంటి హాలాహలాన్ని తన శంఖంలోకి తీసుకొని తన గరళంలో దాచుకున్నటువంటి ఈ దినం రోజు శివుడు లింగోద్భవుగా అవతరించినాడు, లింగ రూపం దాల్చినాడు. ఈ ఒక్కరోజే కనుక శివుడికి మనం మనస వాచ కర్మేణ మనం శివుడినే కనుక అర్చిస్తే సంవత్సరం మొత్తం మనకు వచ్చేటువంటి కష్టాలన్నింటినీ కూడా శివుడు తొలగిస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా వీలున్నంతగా సాత్విక ఆహారము తీసుకొని పళ్ళు ఫలాలు పాలు ఇట్లాంటివి తీసుకొని తర్వాత వీలైనంతగా శివనామస్మరణ చేస్తే, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అందరి దేవుళ్ళకెల్లా శివుడు భోళాశంకరుడుగా చెప్పబడ్డాడు. ఆయనకు ఒక కణము జలము, ఒక బిల్వదళము, శివుడి పూజకు వాడేటువంటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ అవి దాదాపుగా ప్రపంచంలో వేరే వాటికి పనికిరానటువంటి వస్తువులుగా చెప్పబడతాయి. అంటే కేవలంగా ఇప్పుడు మారేడు దళాలు ఉన్నాయి, మనం మోపులు మారేడు దళాలు పెట్టినా ఏ జంతువు కూడా వాటిని తినడానికి ఇష్టపడవు. తర్వాత చితాభస్మమే కనుక శివుడి పైన వేసి మనం పూజిస్తే మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. ఇక్కడ మన స్థానిక సిద్దిపేటలో సిద్ధపురుషులైనటువంటి శ్రీ మదనానంద స్వామి వారి చింతనతోటి ఇక్కడ ఏర్పడ్డటువంటి కోటిలింగేశ్వర స్వామి భగవంతుడిని అందరూ ఈరోజు దర్శించి స్వామివారి కృపా కటాక్షాలను అందుకోవాలి. మనం ఏ రకంగానైతే శివుణ్ణి ప్రార్థిస్తామో అదే రకంగా శివుడు మనల్ని కూడా దగ్గర తీరుస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా వీలున్నంతగా సాత్వికాహారం పైన దృష్టి పెట్టండి. వీలున్నంతగా ఈరోజు మొత్తానికి కూడా శివనామస్మరణ చేయండి. ఓం నమ శివాయ. అంటే ఈరోజు చూసుకున్నట్టు ఉపవాస దీక్షను తీసుకునే భక్తులందరూ కూడా తమ కోరికలకు తీర్చుకోవడానికి కూడా ఈరోజు ఉపవాసం తీసుకుంటారు. కాబట్టి ఏ సమయంలో తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు ఉపవాసం? శివ దీక్ష ఈరోజు ఎప్పుడు ప్రారంభమవుతుంటే సూర్యోదయంతో ప్రారంభమై రేపు ఉదయం సూర్యోదయంతో ముగుస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ కనుక శివ దీక్ష కనుక తీసుకున్నట్లయితే ఈరోజు పొద్దున సూర్యోదయముతో ప్రారంభమైనటువంటి ఈ శివదీక్ష రేపు ఉదయం సూర్యోదయంతో ముగుస్తుంది. రేపు మళ్ళా శివుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మనం ఏవైనా పదార్థాలు తీసుకోవడం కానీ జరగవచ్చు. శరీరం సహకరించిన మీదకు పదార్థాలు తీసుకోండి. శరీరాన్ని ఇబ్బంది పెడుతూ శివపూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడైతే ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నామంటే ఈరోజు శివుడిని ప్రార్థిస్తుంటామో ఈరోజు శివుడే ఏమని చెప్తున్నాడు? తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని బాధపెట్టి తన పూజ చేయమని ఏ దేవుడు కూడా చెప్పడు. వీలున్నంత వరకు కొంత ఆహారాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో భక్తి మాత్రమే ప్రధానంగా ఉండేటట్టుగా ఈరోజు శివపూజ చేయండి. ఇవన్నీ మనకు పూజలు చేయటము అభిషేకాలు చేయటము కనుక కష్టమైతే ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చొని శివశివ శివశివ అనే నామస్మరణ చేస్తే అది కైలాసం చేరుతుంది. ఆ పరమశివుడు మనందరినీ కూడా బ్రోస్తాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే బోలాశంకరుడు ఏ ఒక వరం కోరున్నా ఖచ్చితంగా వరాలు ఇస్తాడు అని చెప్పి విశ్వాసంగా నమ్ముకుంటారు హిందూ భక్తులు కావచ్చు. అంటే ఈరోజు ఏ కోరికలు కోరుకునే అవకాశం ఉంటుంది? అసలు మనిషికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన కోరిక
అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంటే జీవితంలో రెండే కోరుకోవాలి. అనాయాసంగా మన శరీరం నుంచి ఆత్మ పోవాలి, తర్వాత ప్రపంచంలో ఎవరిని కూడా యాచించి బతకకుండా ఉండగలిగినటువంటి శక్తి ఇవి రెండే కనుక మనం ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థిస్తే, స్పెషల్గా ఈ శివరాత్రి రోజే కనుక మనం ప్రార్థిస్తే మన జీవితం సుఖమయంగా సాగుతుంది. ధర్మయాచితంగా కోరేటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. అధర్మంగా కోరుకున్నటువంటి ఏ కోరిక శివుడే కాదు, ఏ దేవుడు కూడా తీర్చడు. కేవలంగా ధర్మపరంగా ఉన్నటువంటి కోరికలు కోరే ప్రయత్నం చేయండి. మనకి ఏం కావాలో దేవుడికి అన్నీ తెలుసు. ఒక్కసారి దేవుడికి నాకు ఇది కావాలి అనేటువంటి అవసరం లేదు. మనకేమి కావాలో ప్రతిరోజే కనుక శివ పూజ చేస్తే మనకేం కావాలో దేవుడే అన్నీ ఇస్తాడు. కానీ మన భక్తుల విశ్వాసం ఏంటంటే శివుడు భోళాశంకరుడు, శివుడు అన్నీ ఇవ్వగలుగుతాడు, ఇది ఇస్తాడు ఇది ఇవ్వలేడు అనేది ఏ లేదు. ప్రతి దేవుడు కూడా అంతే. ఎక్కడైతే మనం శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటామో అక్కడ కష్టాలు బాధలు, తర్వాత ఏ రకమైనటువంటి అంటే ఆర్థిక బాధలు ఉండవు, తర్వాత ఈ వేరే రకమైనటువంటి బాధలు ఏవి కూడా ఉండవు. కాబట్టి భక్తి శ్రద్ధలతో శివుడికి శివ పూజకు కావాల్సింది హంగులు ఆర్భాటాలు కాదు, కేవలంగా భక్తి మాత్రమే ప్రధానం. మనసు శివుడిపైన చిత్తాన్ని ఉంచి మీరందరూ కూడా శివుడిని ప్రార్థించండి, మీ అన్ని కోరికలు నెరవేరుతాయి. అంటే నేటి సమాజంలో చూసుకుంటే కష్టాలు ఉన్నప్పుడే ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి ఏం చెప్తారు? దేవాలయంకు ప్రతిరోజు వెళ్ళగలగటం అనేది ఒక యోగము. అందరికీ ఆ యోగం ఉండదు. ఒకవేళ మనం కనుక ప్రతిరోజు దేవాలయానికి వెళ్తే ఇక్కడ మనం మానసికంగా మనం పరిశుద్ధి అవుతాము. దేవాలయంలో ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. మనం ఒకవేళ కనుక ప్రతిరోజు దేవాలయంలో కొంతసేపే కనుక ఉండగలిగితే ఆ కొంతసేపు మన మనసు అనేది నిర్మలంగా మారిపోయి మనకు ఉన్నటువంటి సమస్యలకు దారి చూపిస్తాడు. ఏ దేవుడు కూడా మన కష్టాలను తానంతట తానే వచ్చి తీర్చేయడు, అవి తీర్చుకోగలిగిన శక్తి ఇస్తాడు. అవి తీర్చుకోగలిగిన శక్తి రావాలి అంటే మనం దేవుణ్ణి దర్శించాలి. ఎప్పుడో మనకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి చూస్తాము అంటే ఆ రోజు వాస్తవానికి ఆ రోజు దేవుడు ఖాళీగా ఉండాలి కదా, ఎందుకంటే ప్రతిరోజు వచ్చే భక్తులు కూడా ఉంటారు కదా. అట్లా కాదు, ప్రతిరోజు దేవాలయ దర్శనం చేయటము, ప్రతిరోజు విభూతి ధరించడము అనేది జరిగితే కనుక మనకి ఎలాంటి కష్టాలు రావని శివపురాణం కూడా చెప్తుంది. దయచేసి వీలున్నంత వరకు రోజులో ఒక 10 నిమిషాలు దేవాలయాన్ని దర్శించండి, శివుణ్ణి దర్శించండి, లేదంటే మీ ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని దర్శించండి. మనకు ఏ కష్టాలు కూడా మనల్ని దరిచేరవు. ఇది పరిస్థితి. అంటే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర దేవాలయం అనేది ఎంతో ప్రాముఖ్యతకు మారిపోయారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది భక్తులు వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరు ప్రధాన అర్చనలో కొనసాగుతున్నారు, ఏం చెప్తారు పంతులు ఈరోజు ప్రత్యేకత గురించి? ఈరోజు ప్రత్యేకత అంటే ఈరోజు మహాశివరాత్రి అంటే ఈ జగత్తుకు ఒక గొప్ప పండుగ లాంటిది. ఈ పండుగ నాడు భక్తులు అందరూ కూడా, దేవతలు కూడా అందరూ కూడా ఆ భోలాశంకరుణ్ణి అభిషేకం లాంటి చేసుకొని వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి కలిగేటువంటి గొప్ప రోజు ఈరోజు. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా ఒక శివయ్యను స్మరించుకుంటే ఏ కోరికలైనా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. విధంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు దర్శనం చేసుకున్నారు, ఎట్లా ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది? గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు కొన్ని మా దృష్టికి వచ్చాయి. ఆ దృష్టి ఏంటంటే గతంలో అందరినీ అర్చనకు ప్లస్ అభిషేకానికి కూడా ఒకే లైన్ పెట్టి ఇబ్బంది జరిగిందనేటువంటి దృష్టి మాకు వచ్చింది. మేము ఈసారి మాత్రం ఏదైతే క్యూ లైన్ విషయంలో 1,500 రూపాయలు ఇచ్చి అది లోపల గర్భాశయంలో అభిషేక కార్యక్రమానికి సపరేట్ పెట్టాం. తర్వాత 516 రూపాయలు 108 లింగాలపైన అర్చన చేసుకొని అభిషేకం చేయించుకొని వారికి కూడా అభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని కల్పించాం. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బయట తీర్థ ప్రసాదాలు కానీ తర్వాత వాటర్ సప్లై కానీ మేము అన్ని విధాలుగా మేము చేకూర్చామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాన్ని కూడా కిక్కిరిసిపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర ఒక ఉమా పార్థివ దేవాలయం కూడా ఈ భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పినట్లయితే ఈరోజు శివయ్యను దర్శించుకొని ఉపవాసం ఉంటే కోరిన కోరికలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు విశ్వాసంతో ఆ శివయ్యను కొలుచుకోవాలని చెప్పి ప్రధాన అర్చకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.